హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? నేను ఈరోజు బీరకాయ పప్పు చేస్తున్నా. బీరకాయతో పప్పు అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తినారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారనమాట. అంత టేస్టీగా ఉంటుంది బీరకాయ పప్పు. దానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయలు, ఉల్లిపాయ, చింతపండు కొంచెం, టమోటా, పచ్చిమిర్చి అన్నమాట. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేసి వీటెక్కిన తర్వాత ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయ వేసాను. తర్వాత వెల్లుల్లి పచ్చగా దంచి వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటాయి. అది కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు, అవి కొంచెం మగ్గాయి కదా ఉల్లిపాయలు. ఇప్పుడు పచ్చిమిర్చి, బీరకాయ ముక్కలు వేసేసాను. ఇది ఆ వాటర్ ఎక్కువ పట్టవు దీనికి, ఇందులోనే వాటర్ వస్తాయన్నమాట. బీరకాయ మగ్గేసరికి ఇవి ఎంత వాటర్ బయటకు వస్తాయి, సరిపోతుంది అన్నమాట. ఈ వాటరే బీరకాయ పప్పుకు వాటర్ ఏం పట్టవు. మీకు మరీ కావాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు, అంతే. చాలా బాగుంటుంది. టమోటా, చింతపండు యాడ్ చేసేసాను. తగినంత ఉప్పు, పసుపు, ధనియా పౌడరు, ఇలా వాటర్ అయితే ఊరుతాయి. కొంచెం తక్కువ ఉన్నాయనిపిస్తే కొన్ని యాడ్ చేసుకోవచ్చు. నేను కొన్ని యాడ్ చేస్తున్నా, చిక్కగా అనిపిస్తుంది, ఉడకాలి కదా. కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నా. కొన్ని అయితే వేసాను, సరిపోతుంది. నీళ్ళు ఎక్కువ వేసుకున్నా కూడా అది ఏమవుతుందంటే వాటర్ ఉంటుంది, పప్పు అంత టేస్టీగా ఉండదు. ఇలా ఉండాలి, సరిపోతుంది. ఇది ఉడికేసరికి అది సరిపోతుంది అన్నమాట. కొంచెం కొత్తిమీర వేసాను. ఇంకా మూత పెట్టేస్తా కొద్దిసేపు, ఒక 10 minutes చాలు, ఉడికిపోతుంది.